గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇక్కడ మనకి ఎన్టీపీసీలో 2021లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చాడు? ఇఫ్ ద వాల్యూ ఆఫ్ 1/36.18 ఈజ్ 0.0276 ఇచ్చాడు. అంటే 1/36.18 అనేది ఎంత ఇచ్చాడు? 0.0276/1 వేసుకోండి. ఇలా ఇచ్చాడు. ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒకే డిజిట్స్ ఉన్నాయి చూడండి, 3618 ఉంది. అంటే మన ఆన్సర్ దీని వాల్యూ కూడా ఈ డిజిట్స్ 276 వస్తుంది, కానీ కొంచెం చేంజ్ అవుతుంది. ఏ విధంగా చేంజ్ అవుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి, పాయింట్ అనేది 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది. ఇక్కడ ఎన్ని డిజిట్స్ తర్వాత ఉంది? 1 2 3 4 5 6 7 డిజిట్స్ తర్వాత మనకి పాయింట్ రావాలి, కానీ ఆల్రెడీ 2 డిజిట్స్ ఉంది. అంటే ఒక డినామినేటర్ని మనం ఒక 1 lakతో డివైడ్ చేసాం అనుకోండి, అంటే ఒకటి పక్కన 5 సున్నాలు వేసుకొని డివైడ్ చేసాం అనుకోండి, అప్పుడు ఈ పాయింట్ అనేది 2 డిజిట్స్ తర్వాత ఉంది కదా, 5 డిజిట్స్ తర్వాత అవుతుంది. అంటే ఇలా వస్తుంది అనమాట. దీని వాల్యూ అనేది ఎలా వస్తుంది? 0.000361 రావడం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ ఈ ఫ్రాక్షన్లో డినామినేటర్లో మనము 1 lakతో డివైడ్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా అదే విధంగా 1 lakతో డివైడ్ చేయండి. డినామినేటర్ని చేసిన తర్వాత ఇప్పుడు ఈ డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్ అనేది ఈ 0.0276 ఏం చేస్తుంది? ఉల్టా మల్టిప్లికేషన్ చేస్తుంది. అంటే 1 lakh/1 దట్ ఈక్వల్ టు ఈ 276 పక్కన 5 zeros వస్తాయి అనమాట. 5 zeros పెట్టండి. పెట్టిన తర్వాత ఇక్కడ పాయింట్ అనేది ఎన్ని డెసిమల్స్ తర్వాత 1 2 3 4 డెసిమల్స్ తర్వాత పాయింట్ పెట్టండి. ఇగో ఇక్కడ ఆ పాయింట్ తర్వాత ఉన్న జీరోస్కి వాల్యూ ఉండదు, పోతుంది. అప్పుడు 2760 అవర్ ఆన్సర్. దీని ఆన్సర్ ఏమవుతుంది? 2760. ఎక్కడుంది మనకి? ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. ఈ